అన్నట్టు మొన్న నడుమ టీవీలో శుభలగ్నం అని ఒక పాత సినిమా వస్తే చూసిన వల్ల అందులో భర్తను ఇంకొక ఆమెకు అమ్మేసి వాళ్ళిద్దరికి దగ్గరుండి లగ్గం చేస్తుంది భార్య. అగో సేమ్ గసోంటి స్టోరీనే రియల్గా కూడా జరిగిందిగా యూపీ రాష్ట్రంలో. కాకుంటే ఆ సినిమా స్టోరీకి ఈ రియల్ స్టోరీకి చిన్న తేడా ఏంటంటే అందులో భర్తకు ఇంకొక ఆమెతోటి పెళ్లి చేస్తే ఈడ భార్యను లవర్కిచ్చి లగ్గం చేసిండు ఒక భర్త. చూడుర్రి ఆ ట్రాంగిల్ మ్యారేజ్ స్టోరీ ఏందో. భార్య ఎవరన్నా పరాయి మొగోళ్ళతో మాట్లాడితేనే కోప్పడతారు భర్తలు. జర్ర చనువుకున్నట్టు తెలిస్తే అగ్గి మీద గుగ్గిలమవుతారు. కాపురాలు ఊలిపోతాయి, సంసారాలు నాశనం అవుతాయి. ఇంకా చాలా నేరాలు ఘోరాలే జరుగుతాయి. కానీ యూపీ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ లో ఉండే బబ్లు అనేకి వెనకనిలా వడ్డన్న లవర్ తోటి భార్యకు దగ్గరుండి ఎట్లా పెళ్లి చేసిండో చూడు. బొట్టు పెట్టిదండే అని పిల్లగానికి చూస్తవేందమ్మా ఇంకా ఎయ్యి అని ఆమెకు చెప్తుండు మంత్రాలు చదువుతున్న పంతులు గారు. పాపం కట్టుకున్న సొంత భార్య పెళ్లికే సాక్ష్యం లెక్క నిలబడ్డాడు చూడు అపర త్యాగజీవి. యూపీ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ జిల్లా కటరజాట అనే ఊరట. పేరు బబ్లు, భార్య పేరు రాధికనట. ఇక ఈమెతోటి పెళ్ళై 8 ఏళ్ళు అయిందట. 2 పిల్లలు కూడా ఇర్రట. అయినా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల అని సినిమా ప్రేమికులను మించిన ప్రేమను నడిపిస్తున్నారట సీక్రెట్ గా. మనిషి ఏమో భర్తతోటి, మనసేమో లవర్ తోటి అన్నట్టు నడుతుందట. ఈ నడమ సంగతి బబ్లన్న కంటపడ్డదట. పద్ధతి మార్చుకో లేకుంటే బాగుండది అని అందరు భర్తలు లెక్క చెప్పకుండా ఆ లవర్ గారిని పిలిపించి ఇద్దరిని తహసీల్దార్ ఆఫీస్కి పట్టుకపోయి అఫిడవిట్ తయారు చేపించి సంతకాలు పెట్టించి ఆడికెళ్ళి శివాలయానికి తీసుకుపోయి ఇద్దరిని ఒకటి చేసిండు. పిల్లలను కూడా నేనే చూసుకుంటా, ఇక మీరు మీ ప్రేమ ప్రపంచంలో మునుగుర్రి తేలుర్రి ఏమన్నా చేసుకోరి అని పెళ్లి చేసిండు. పాపం పూలదండల ఖర్చు కూడా బబ్బులనే పెట్టుకుండట. అగ చూడు పెళ్లి చేసుకునేది బరాబరే, మళ్ళీ ఏడ్చినట్టు చేసుడు బరాబరే. చూడు మేడం ఇంకెందుకమ్మా ఏడుస్తావు, కావలసినోడు దొరికిండు కదా అని అందరు తెలియకంటున్నారు అక్కడ. గాని అనుకోకుండా దక్కిన అదృష్టానికి తట్టుకోలేక లోపలికి వెళ్ళి దన్నుకొస్తున్న ఆనంద బాష్పాలన్న సంగతి వాళ్ళకి అర్థం కాకుండా మస్తు కవర్ చేసింది పో. కనీసింటి బ్రేకప్లు రీబాండింగ్ల కల్చరు కొన్ని బయటి దేశాలలో నడుస్తుంది కానీ మన తాన చాలా తక్కువే. అయినా ఒక అందుకు చూస్తే ఇష్టం లేని వాళ్ళతోటి కష్టపడుకుంటా కొట్లాడుకుంటా ఉండు, వినకుంటే సంపుకునుడు కంటే గీదే బెటర్ అనిపిస్తుంది అనుకున్నారట ఈ ట్రయాంగిల్ మ్యారేజ్ స్టోరీ చూసిన వాళ్ళంతా. కానీ కన్యాదానం చేసినట్టు ఎంత సింపుల్ గా భార్యాదానం చేసిండులే.